వేదం అణు అణువున నాదం. గురుగారు పద్మశ్రీ అవార్డు ప్రకటించారని తెలియగానే ముందుగా మీ ఆనందాన్ని ఎవరితో పంచుకున్నారు? నా మనస్సులో అయితే మహాగణాధిపతి మహాసరస్వతి మెదిలారు తల్లి. ఈ అవార్డు మీకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎప్పుడు ఏ మంచి పని ఎవరి చేత చేయించాలో ఆమె నిర్దేశం ఒకటి ఉంటుంది. మీ ఆనందాన్ని ఎలా పంచుకుంటారు? ఒక్కసారి మా కోసం ఏదైనా ఒక పద్యం. నిత్యం వై సత్యం వై సత్యాగ్రహ మార్గమందు సత్యము శుభమై. మీరు గత కొంతకాలంగా ఎందుకని మీడియాకి దూరంగా ఉంటున్నారు? ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? సహస్రావధానాలు చేసిన నన్ను శతావధానాలు చేస్తుంటే మీరెవరూ పట్టించుకోలేదు. మీ మాటల్లో మహాకుంభమేళ విశిష్టత తెలియజేయండి. ఆ అమృత కలశములోని బిందువులు దేవేంద్రుడు మళ్ళీ స్వర్గలోకమునకు తీసుకువెళుతూ ఉన్న సమయములో ఈ చుక్కలు పడ్డాయి. ఆ పడ్డటువంటిది 12 ఇలా లెక్క వేసి 144 సంవత్సరాల కంటే ఇంకా ఎంతో పెద్ద ఎత్తున సాధు సంతులు వస్తూ ఉంటారు కాబట్టి ఎందుకు వస్తారు? వాళ్ళ విశిష్టత కూడా, వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ పూజా విధానము అతి తీవ్రముగా ఉంది. గరికపాటి వారి విషయంలో వచ్చినటువంటి ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటి? మనం వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చాగంటి కోటేశ్వరరావు గారి మర్యాద విషయంలో టీటీడీ కొంత నిర్లిప్తత కనబరిచింది అనేటువంటి విషయం. మర్యాద ఇవ్వలేదని నీవెందుకు హడావిడి చెయ్యటము? ఆయన వద్దన్నాడు, వీళ్ళు ఇస్తామన్నారు, ఆయన వద్దన్నాడు, మధ్యలో నీ హడావిడి ఎందుకు? మన తెలుగు రాష్ట్రాల్లోనే దేవాలయాల మీద వరుస దాడులకు సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. అందరూ దొంగగా ప్రవేశించి లేదా కత్తులు పట్టుకొని ప్రవేశించి వచ్చి ఇందులో దూరిన వాళ్లే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయ్యప్ప మాలలు వేసుకుంటే విద్యార్థుల్ని స్కూల్లోకి అనుమతించట్లేదు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. రోజుకు 3 స్నానాలు చేసేవాడు 3 రోజులకు ఒకసారి స్నానం చేసేవాడు ఎలా కుదురుతుంది ఇది?